అందరికీ నమస్కారం. నా పేరు శేషమ్మ. మాది ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం, సంతనూతలపాడు గ్రామం. నాకు ఎటువంటి వ్యవసాయ అనుభవం అయితే లేదు. నా పిల్లలకి మంచి ఆహారం ఇవ్వాలి అనే ముఖ్య ఉద్దేశంతో నేను రైతుగా మారడం జరిగింది. నేను ఏటీఎం ఏ గ్రేడ్ మోడల్ వేసుకోవడం జరిగింది. ఏటీఎం ఏ గ్రేడ్ మోడల్లో కూరగాయలు, ఆకుకూరలు వేసుకున్నాను. వాటిల్లో నా కుటుంబ అవసరాలకు వాడుకోగా మిగిలినది ఎంతో కొంత ఆదాయానికి అమ్ముకోవడం జరుగుతుంది. దీనికి ఈ ప్రకృతి వ్యవసాయం నాకు చాలా దోహదపడింది. అప్పట్లో రసాయన ఆహారం తీసుకోవడం వల్ల, పురుగు మందులు వాడిన వ్యవసాయం చేసిన ఆహారం తినడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉండేవి. ఇప్పుడు ఈ పద్ధతుల్లో పండించిన ఈ ఆహారం తీసుకోవడం వల్ల ఆ అనారోగ్య సమస్యల్ని మేము అరికట్టుకున్నాము. వీటి వల్ల మా కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నారు. నేను పొదుపు సంఘంలో ఫస్ట్ లీడర్గా పనిచేస్తున్నాను. మా సంఘానికి మేము నెలవారీగా మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సిఆర్పీలు వచ్చి మా సంఘానికి మీటింగ్లో ప్రకృతి వ్యవసాయం గురించి తెలియజేశారు. పురుగు మందులు వాడకుండా వ్యవసాయం చేసుకోవటము, ఇంటి దగ్గర కూరగాయలు, ఆకుకూరలు ఎలా పండించుకోవాలో వాళ్ళు తెలియజేశారు. వాళ్ళు చెప్పిన పద్ధతి నాకు బాగా నచ్చింది. ఇలా పండించుకోవడం వల్ల నేను ఇంటి ఖర్చులు తగ్గించుకోగలిగాను. నాకు ఈ పద్ధతులు నచ్చి 1 ఎకరా పొలం కౌలు తీసుకొని ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టాను. అందులో భాగంగా ఘనజీవామృతం చల్లుకొని కూరగాయలు, ఆకుకూరలు వేసుకున్నాను. దానిలో వంగ, పచ్చిమిర్చి, టమాటో వేసుకోవడం జరిగింది. అంతర పంటగా ఉల్లి, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి వేసుకున్నాను. ఎర్ర పంటగా బంతి వేసుకోవడం జరిగింది. ఆకుకూరలు ఒక 5 రకాల ఆకుకూరలు వేసుకున్నాను. తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర, కొయ్య తోటకూర, కొత్తిమీర, ఇలా రకరకాల ఆకుకూరలు వేసుకున్నాను. పంట వేసుకున్న 15 రోజులకి పసుపాట్లు పెట్టుకున్నాము. పసుపాట్లు పెట్టుకున్న తర్వాత పురుగు ఉధృతి గమనించుకోవడం జరిగింది. అవసరం మేరకు నీమాస్త్రం తయారు చేసుకొని నీమాస్త్రం స్ప్రే చేసుకోవడం జరిగింది. పంట ఎదుగుదలకు కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం, చేప బెల్లం ద్రావణం, పురుగు ఉధృతి బట్టి అగ్నాస్త్రం స్ప్రే చేసుకోవడం జరిగింది. దాంతోపాటు మొక్క ఎదుగుదలకు పుల్లటి మజ్జిగ, చేప బెల్లం ద్రావణము, కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణము దశల వారీగా స్ప్రే చేసుకోవడం జరిగింది. ఈ పంటని పొలం దగ్గరే నేను అమ్ముకోవడం జరుగుతుంది. పొలం దగ్గరే నేను అమ్ముకోవడం వల్ల నాకు సరైన గిట్టుబాటు ధర వస్తుంది.
నేను పొలం కౌలు తీసుకున్నప్పటికీ ఇప్పటికి తేడా గమనించుకోవడం జరిగింది. వాటిల్లో భాగంగా నేల మెత్తగా గుల్లబారడం ఒకటి, వానపాములు వృద్ధి చెందడం ఒకటి, నీటి వాడకం, ఈ 3 నేను గమనించుకోవడం జరిగింది. అలాగే ఈ పొలంలో పండిన కూరగాయల ఆకుకూరలు ఇక్కడే కొంత అమ్ముకున్న తర్వాత మిగిలిన కూరగాయల ఆకుకూరలు మన ఒంగోలులో ప్రకృతి వ్యవసాయం డిపార్ట్మెంట్ తరఫున ప్రతి సోమవారం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులన్నీ మార్కెట్ పెట్టడం జరుగుతుంది. ఆ మార్కెట్కి ఈ పొలంలో పండిన కూరగాయల ఆకుకూరలు కొన్ని రకాలు నేను కూడా తీసుకువెళ్ళి అక్కడ అమ్ముకోవడం జరుగుతుంది. నా తోటి రైతులందరికీ నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మన భూమికి, మన మనిషి ఆరోగ్యానికి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, దీన్ని మనం ప్రకృతి వ్యవసాయం చేసుకొని ఎలా మన మనుగడని మంచి మార్గంలో నడిపించుకోవచ్చో తెలియజేస్తున్నాను. మన తోటి రైతులందరూ కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేసుకొని భూమిని, నేలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.